హలో గైస్, మన బొమ్మాస్ బ్లాగ్స్ లో గుల్లపల్లిలో ఉన్న అతిపెద్ద గురుస్వామి 7 సంవత్సరాల నుంచి మాలేస్తుండు. ఈ స్వామిని అడుగుదాము, అసలు అమ్మవారి మాల దీక్షలు వేసినప్పటి నుంచి అసలు నిష్టగా ఎలా ఉండాలో స్వామిని అడిగి స్వామి మాటల్లోనే విందాం గాయస్. జై బోలో దుర్గా భవాని మాతకి జై. స్వామి మన వ్యూవర్స్ కి చెప్పండి, మాల వేసినప్పటి నుంచి తీసే వరకు అసలు టైం టేబుల్ ఏంది, దినచర్య ఏందో చెప్పండి గాయస్. ఎవరికి కూడా తెలియదు. స్వామి మాట్లాడతాడు. హాయ్ స్వామి, నేను మాలేసుకున్నప్పటి నుంచి ఏం చేసినా అని చెప్తా స్వామి. ఇప్పుడు పొద్దున లేచినాక స్నానం చేయాలి స్వామి, తలమించని. అలాగే పూజకి వెళ్ళినాక ప్రసాదం తప్ప ఏం తాగొద్దు, తినొద్దు స్వామి. మధ్యాహ్నం దీక్ష తప్ప ఏం తినొద్దు స్వామి. రాత్రి అల్పాహారం స్వామి. అంతే స్వామి. హోటల్లో చేయొచ్చా లేకపోతే మీరు ఆ సన్నిధానంలోనే చేయాలా? సన్నిధానంలోనే స్వామి. బయట ఏమైనా ఫుడ్ అక్కడ హోటల్స్ లో గానీ నీట్ గా అట్లా ఏమైనా తినొచ్చా? అలా తినొద్దు స్వామి. అలా తినొద్దా? ఓన్లీ అమ్మవారి దగ్గర ఉన్న దగ్గరనే తినాలి. అవునే. ఒక సన్నిధానం, ఏ అమ్మవారి సన్నిధానం అయినా పర్లేదా లేకపోతే మీరు పెట్టిన మా అమ్మవారి సన్నిధానమే? ఏ సన్నిధానమైనా పర్లేదు. ఏ సన్నిధానం అయినా